హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూసారా ఫ్రెండ్స్? ఏంటో ఇవి ఖర్జూర పండ్లు అండి. పచ్చి ఖర్జూర పండ్లు చూడండి, భలే ఉన్నాయి. అరకిలో 100 రూపాయలంట. మా వారు ఇప్పుడే తీసుకొని వచ్చారు షాప్లోకి. అయితే ఇవి టేస్ట్ చేసి ఎలా ఉంటాయో చెప్పాలన్నమాట. నేనైతే ఎప్పుడు వీటిని చూడలేదు ఫ్రెండ్స్. పచ్చివి అయితే మామూలుగా మనం పాకంలో వేసిన ఖర్జూరాలే తింటాం, కానీ ఇలా కచ్చివైతే ఎప్పుడు చూడలేదు, తినలేదు కూడా అండి. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చూడండి, ఎక్కడ చూసినా కూడా సెంటర్లో ఇవే కనిపిస్తున్నాయి. చూడండి, ఇలా గెలలు ఉన్నాయి, కొన్ని ఊడిపోయి ఉన్నాయి అన్నమాట. అరకిలో 100 రూపాయలంట. ఒక అరకిలో అయితే తీసుకొని వచ్చారు మా వారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కాయ పచ్చి కాయ అన్నమాట. ఇది పచ్చి ఖర్జూరకాయ. దీన్ని పండాక పాకంలో వేసి తీస్తారేమో, ఖర్జూరాలు అవుతాయి అప్పుడు. సో ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఖర్జూరకాయలు అయితే. చాలా చాలా బాగున్నాయండి. వీటిని చూస్తుంటే ఈత గెలలే గుర్తొస్తున్నాయి నాకైతే. సేమ్ ఈత పండ్ల లాగానే అనిపిస్తున్నాయి, కాకపోతే సైజ్ పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇవేమో ఖర్జూర పండ్లు అనమాట. టేస్ట్ చేసి చెప్దాము. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. చూడండి, ఒక టేస్ట్ చేసి చూస్తాను. పైన పొట్టేమో వగరుగా ఉందండి, లైట్గా. అది కూడా మరీ వగరలేదు. లోపటైతే ఎంత స్వీట్ ఉందో ఫ్రెండ్స్, చాలా స్వీట్ ఉందన్నమాట. పాకంలో వేయనవసరం లేదు, ఇంత బాగున్నాయి. చూడండి, లోపల గింజ కూడా లేతగా ఉంది. చాలా స్వీట్ ఉన్నాయండి అసలుకి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. కరకర అంటున్నాయన్నమాట, క్రిస్పీగా ఉన్నాయన్నమాట. మనం పచ్చి దోసకాయ ముక్క తింటే ఎలా ఉంటుంది, అలా సౌండ్ అయితే అలా వస్తుందన్నమాట. చూడండి, ఖర్జూరాలు బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా సరే తినొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని తినండి. చాలా బాగున్నాయి అన్నమాట. చాలా హెల్దీ కూడా. షుగర్ పేషెంట్లకు అయితే ఇంకా మంచిదండి ఇవి. పైన పొట్టు వగరు ఉంది, మరీ అంత స్వీట్ అయితే లేదు. పాకంలో వేసి తినే కంటే ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.